నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కమ్మగా నోరూరించే సాంబార్ రెసిపీని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా ఈ విధంగా చేయడం వలన సాంబార్ ఎప్పుడు చేసినా మంచి రుచిగా కుదురుతుంది. ఈ మసాలా ముద్దతో సాంబార్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గుమగుమలాడుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా సాంబార్ని పర్ఫెక్ట్ టేస్ట్గా చేయాలంటే ఓసారి ఈ వీడియోని ఫుల్గా చూసి ట్రై చేయండి. రుచిని జన్మలో మర్చిపోలేరు, అంత గొప్పగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మన ఇంట్లో వాళ్ళకి కమ్మగా వడ్డించడానికి ఈ గుమగుమలాడే సాంబార్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు కందిపప్పును తీసుకోండి. వెయిట్ వైజ్ 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. 1-2 సార్లు బాగా కడిగి ఒక గంట సేపు నానబెట్టండి. ఇలా నానబెట్టి చేయడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. అలాగే మరొక గిన్నెలోకి చింతపండును కూడా కడిగి నానబెట్టి తీసుకుందాం. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని బాగా కడిగి నీళ్లు తీసుకొని చింతపండును కూడా నానబెట్టండి. మళ్ళీ ఒక 30-40 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పప్పు బాగా నానింది కదా. ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి తీసుకుందాం. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపుని, కొన్ని కరివేపాకు రెమ్మల్ని, 1.5 కప్పు నీళ్లను తీసుకోండి. ఈ పప్పు ఉడకడానికి ఈ నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు కుక్కర్ మూతకున్న విజిల్ని రబ్బర్ని పెట్టి కవర్ చేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఒక పక్కన ఈ పప్పు ఉడుకుతూ ఉంటుంది, మరో పక్కన మనం సాంబార్ మసాలా ముద్దను ప్రిపేర్ చేసుకుందాం. వేరొక ప్యాన్లోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే 6-7 ఎండుమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ బియ్యం తీసుకోండి. ఇలా కొంచెం బియ్యం వేయడం వలన సాంబార్ కొంచెం చిక్కగా చాలా బాగా కుదురుతుంది. సో ఇలా తీసుకున్న వీటిని ముందుగా దోరగా ఫ్రై చేయండి. నూనె వేయాల్సిన అవసరం లేదండి, ఇలా డ్రైగానే రోస్ట్ చేయండి. ఇవన్నీ ఇలా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మిరియాలను, అలాగే లైట్గా స్పైసెస్ని తీసుకోండి. చిన్న దాల్చిన చెక్క ముక్కను, ఒక యాలక్కాయ, 2 లవంగాలను తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా మరో 1-2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఇవి కొంచెం చల్లారాక పొడి చేయడానికి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే పొట్టుతో సహా 6-7 వెల్లుల్లిపాయల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నాకు పొడి అనేది మెత్తగా రావట్లేదు, కాబట్టి ఇందులోనే కొన్ని నీళ్ళను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. మీకు పొడి మెత్తగా వస్తే పొడినైనా వాడుకోవచ్చు. మొత్తానికి మనం ఈ మసాలాలన్నిటినీ ఇలా మెత్తగా నూరి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. 3-4 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక మూత తీసి చూడండి, పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ పప్పుని మీరు కావాలంటే ఇలా గరిటెతోనే కొంచెం మెదిపైనా తీసుకోవచ్చు, లేదా పప్పు గుత్తితో లైట్గా మ్యాష్ చేసైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పప్పు గుత్తితో మరీ ఎక్కువగా కాకుండా లైట్గా మ్యాష్ చేసి తీసుకుంటున్నాను. మరీ పిండిలా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండాలి. ఇప్పుడు ఈ పప్పుని కూడా రెడీగా పక్కనుంచి మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. సాంబార్ చేయడానికి ఇలా సరిపడా గిన్నెను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పుని, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకోండి. అలాగే ఇందులోనే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లిపాయల్ని ఒక 4 తీసుకొని ఫ్రై చేయండి. పోపు దినుసులు ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయల్ని, 1/2 టీ స్పూన్ ఇంగువ, తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని, 6-7 పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని, అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకొని ఒకసారి బాగా కలిపి కూరగాయ ముక్కల్ని తీసుకుందాం. 1 కప్పు మునక్కాడ ముక్కల్ని, 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని, 1/2 కప్పు సొరకాయ ముక్కల్ని, 1/2 కప్పు ఆలు ముక్కల్ని, అలాగే 1 కట్ చేసిన టమాటాను కూడా తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఇంట్లో అవైలబుల్లో ఉన్న కూరగాయలతో సాంబార్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ముక్కలతో పాటు వంకాయ, ముల్లంగినైనా తీసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపాక ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మీరు కావాలంటే నార్మల్ సాల్ట్నైనా వాడచ్చు. మరొకసారి బాగా కలిపి సన్నటి పంట మీద మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికించడం వలన కూరగాయ ముక్కలు ఆయిల్లో చక్కగా మగ్గుతాయి. ఒక 3 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా ముద్దను తీసుకోండి. ఒకసారి బాగా కలిపి ఒక 2 కప్పుల వరకు నీళ్ళను తీసుకోండి. మరొకసారి బాగా కలిపి కూరగాయ ముక్కలు కొంచెం ఉడికేటంత వరకు ఉడికించాలి. ఈ టైంలో ఒక 60-70% ఉడికించాలి.
ఇలా కూరగాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక ఇప్పుడు ఇందులోకి చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకోండి. ఇలా చింతపండు రసం తీసుకున్నాక మరొక 2-3 నిమిషాలు ఉడికించామంటే కూరగాయ ముక్కలకు కొంచెం పులుపు అనేది పడుతుంది. ఇలా ఒక 3 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికించిన పప్పును తీసుకుంటున్నాను. ఈ టైంలోనే మనం పప్పు చిక్కదనాన్ని బట్టి నీళ్ళను తీసుకోవాలి. మీరు సాంబార్ కొంచెం పల్చగా తినే వాళ్ళైతే కొంచెం నీళ్ళను ఎక్కువగా, లేదా చిక్కగా తినే వాళ్ళైతే నీళ్ళను తక్కువగా తీసుకోండి. ఇక్కడ నేను మామూలుగా పెళ్లి భోజనాల్లో ఏ చిక్కదనం అయితే ఉంటుందో అలా చేయడానికి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్ళను తీసుకున్నాను. ఈ టైంలో కాస్త పల్చగా అనిపించినా ఇది ఉడికేసరికి దగ్గర పడుతుంది. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 9-10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఇలా మరిగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మరిగించండి. 10 నిమిషాల తర్వాత చూడండి, గుమగుమలాడే కమ్మని సాంబార్ తయారైపోయింది. ఇందులో ఉన్న కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చివరిగా కొంచెం కొత్తిమీరాకును తీసుకొని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా చేసిన సాంబార్ని అన్నమంతా కమ్మగా తినేయచ్చు. పక్కన కొంచెం బజ్జీలను కానీ లేదా అప్పడాలను కానీ పెట్టుకొని తిన్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.